నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. మానసికంగా మనిషిని కుంగదీసి అంతులేని వ్యధకు లోను చేసే డిప్రెషన్కు కారణాలు, మానసిక వ్యాకులతను అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. డిప్రెషన్ ఇదొక అంతులేని మానసిక వ్యధ. అనుక్షణం ఆవేదన మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. నిరాశ, నిస్పృహ, నిస్తేజం, నిర్వేదం ఇవన్నీ మనిషి జీవితాన్ని విషాదానికి ప్రతిరూపంలా మార్చేస్తాయి. శారీరకంగా, మానసికంగా మనిషిని నిర్వీర్యం చేసే మానసిక కుంగుబాటుకు కారణాలు, డిప్రెషన్ను అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నిరాశ, నిస్పృహ, నిస్తేజం, నిర్వేదం, నిద్రలేమి, నిరాసక్తత. మొత్తంగా డిప్రెషన్ ఒక విషవలయం. జీవితాన్ని విషాదభరితం చేసే ఒక మానసిక రుగ్మత. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనసు నిండా నిరాశ, నిస్పృహలు ఆవరించటం సహజమే. కాలం గడుస్తున్న కొద్దీ చాలామంది తిరిగి మామూలు జీవితంలోకి వచ్చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం తిరిగి కోలుకోలేకపోతారు. తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ మానసికంగా బాగా కుంగిపోతుంటారు. అసలేమిటి పరిస్థితి? డిప్రెషన్ అనే వ్యాధికి లోను కావడానికి కారణాలు ముఖ్యంగా రెండు. ఒకటి ఏంటంటే, మామూలుగా మనం ఏ ఆలోచన చేయాలన్నా, ఏ అనుభూతికి లోనవ్వాలన్నా మన మెదడులో కొన్ని రసాయన పదార్థాలు అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. ఇవి సరైన మోతాదులో ఉన్నప్పుడు అందరం మామూలుగా ఆలోచించగలుగుతాం. ఆలోచనలు కానీ మన అనుభూతులు కానీ సవ్యంగా ఉంటాయి. కొంతమందిలో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ముఖ్యంగా దీంట్లో రెండు ఉన్నాయి, సెరోటోనిన్ అని, నారెపినిఫ్రైన్ అని. ఈ రెండు రసాయన పదార్థాలు కానీ అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క కాన్సన్ట్రేషను మెదడులో తగ్గిపోవటం వల్ల ఈ డిప్రెషన్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎవరైనా వ్యక్తి ముఖ్యంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికిలోనైనా, లేకపోతే ఒక రకమైన శారీరక పరంగా తీవ్రమైన ఒత్తిడి, ఏదైనా విపరీతమైన శారీరకమైన జబ్బులకు లోనైనా కూడా ఈ రసాయన పదార్థాల యొక్క కాన్సన్ట్రేషను తగ్గే అవకాశం ఉన్నది. రెండో కారణం ఏంటంటే, వంశపారంపర్యంగా కొంతమందిలో కొన్ని జన్యు కారణాల వల్ల తరచుగా చూస్తుంటాం. ముఖ్యంగా ఇవి ఎక్కువగా ఈ బైపోలార్ డిప్రెషన్ అనేది వ్యవహరిస్తూ ఉంటాం. అంటే వీరిలో కొంతమందిలో కొద్ది రోజులు చాలా ఆనందంగా ఉండటం, కొద్ది రోజులు విపరీతమైన దుఃఖానికి లోనవుతాం. అటువంటి ఫేజెస్ కనిపిస్తుంటాయి. డిప్రెషన్ మనిషిని తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోను చేసే ఈ రుగ్మతకు బయటి కారణాలతో పాటు మెదడులో జరిగే కొన్ని రకాల మార్పులు కూడా కారణమవుతుంటాయి. భావోద్వేగాలపై ప్రభావం చూపించే సెరటోనిన్, డోపమైన్ రసాయనాల శాతం మెదడులో తగ్గినప్పుడు మనిషి తీవ్రమైన నిర్వేదానికి లోనవుతాడు. ఇలాంటి పరిస్థితిలో నాడీ కణాల మధ్య సమాచార వారధులుగా పనిచేసే న్యూరో ట్రాన్స్మిటర్ల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ మార్పులన్నీ మనిషిని మానసికంగా బాగా కుంగదీస్తాయి. డిప్రెషన్ అంటే దిగులు, భయం, వ్యధ. ఇది నార్మల్ ఎమోషన్ కూడా. అంటే దాదాపు ప్రతి ఒక్కరికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అని కాదు, చాలా ఫ్రీక్వెంట్గానే కొంచెం బాధపడడం, దిగులు పడడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ సహజంగా జరిగే రొటీన్గా ప్రతిరోజు వచ్చేదాన్ని డిప్రెషన్ అనము. డిప్రెషన్ అనే ఒక వ్యాధిగా మారాలనంటే అది చాలా సివియర్గా ఉండాలా, చాలా రోజులు కన్సిస్టెంట్గా ఉండాలా. ఇవి రెండు ఇంపార్టెంట్. ఏ సైకలాజికల్గా మానసిక సంబంధమైన ప్రాబ్లమ్స్ లేకున్నా డిప్రెషన్ వస్తుందా అంటే నా సమాధానం ఖచ్చితంగా వస్తుంది. రెండోది, మనందరికీ తెలుసు, మానసికంగా ఎప్పుడైతే ఒత్తిడికి గురైనామో, లేకపోతే ఒక ప్రెషర్ కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనందరం ఎవరిమైనా కూడా డిప్రెషన్లోకి పోవచ్చు. అది ఫెయిల్యూర్ కానివ్వండి, బిజినెస్ లాస్ కానివ్వండి, లేకపోతే క్లోజ్గా ఉండేవాళ్ళ డెత్ కానివ్వండి, ఏ కారణం వల్లైనా ఇట్లా జరుగుతుంది. ఇట్లా వచ్చినప్పుడు మానసికంగా ఒక విధమైన కుంగిపోతారు మనిషి. అంటే
నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఎప్పుడూ ఒక విధమైన టెన్షన్, ఒక ఆందోళన, ఒక భయం, ఏదో జరుగుతుందనే భయం ఒక పక్క, ఏమి చేయలేకపోతున్నామని నెగిటివిటీ ఒక పక్క. అంటే తన మీద తనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, చుట్టూ ప్రపంచంలో కూడా తనకేమి హెల్ప్ రాదు, అంటే ఐడియాస్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ అంటాం. హోప్ ఉండదు, ఆశ ఉండదు, హెల్ప్ వస్తుంది అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండదు. చుట్టూ ప్రపంచంలో నెగిటివే, తన గురించి తను కూడా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్, నేనేం చేయలేను, నేను ఎందుకు పనికిరాను అనే ఒక నెగిటివ్ ఫీలింగ్. ఈ నెగిటివ్ ఫీలింగ్ ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్గా పోయినప్పుడు సూసైడల్గా, నేను ఎందుకు బ్రతకాలా, బ్రతికేం చేయాలా, నాకేముంది ఈ ప్రపంచంలో అని ఎప్పుడు ఒక నెగిటివ్ ఫీలింగ్లో ఇది ఒక సుడిగుండం లాగా దాంట్లోనే కొట్టుకొని పోతుంటారు. ఒక పక్క టెన్షన్, ఒక పక్క బాధ, ఈ రెండు మిళినమైనప్పుడే డిప్రెషన్ అనేది అంత సివియర్గా వస్తుంది. సైకలాజికల్గా చాలా బయటకు కనిపించేది, ఇది చూసే వాళ్ళకి ఏం తెలియదు, ఏం బాగానే ఉంది కదా అని అంటారు. కానీ ఆ పర్సన్ దాన్ని సఫర్ అయ్యే వాళ్ళు తెలియకుండానే చాలా బాధపడతారు వీళ్ళు.